బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆత్మకూరులోని భారత్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్లో నీరు కలిపి విక్రయిస్తున్నారంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. వాహనదారులు పెద్ద సంఖ్యలో బంకు వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఆత్మకూరులోని భారత్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుని వెళ్లిన కాసేపటికే వాహనాలు మొరాయించాయి. తాము కొనుగోలు చేసిన పెట్రోల్లో నీరు కలిసిందని గుర్తించిన వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేని పెట్రోల్ అమ్మకాలపై నిరసన తెలియజేస్తూ పెద్ద సంఖ్యలో బంకు వద్దకు చేరుకున్నారు. యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారి నుండి వచ్చిన సమాధానం మరింత వివాదాస్పదంగా మారింది. మొంతా తుఫాన్ అధిక వర్షాల కారణంగా నీరు కలిసిందని యాజమాన్యం పొంతనలేని సమాధానమిచ్చింది. దీంతో మరింత ఆగ్రహం చెందిన వాహనదారులు పెట్రోల్ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న రాత్రి ఎక్కించుకుపోయింది. రాత్రి కూడా జరిగిందంటే పెట్రోల్ 1 లీటర్ పల్సర్లో వేసుకున్నాము. ఒక 50 రూపాయలది డబ్బాలో వేసుకున్నాము. ఇంటి దగ్గర బండి ఉందని. పల్సర్ బండి చెడిపోతేనే నేను వెంటనే ఈ బండి నుంచి పెట్రోల్ తీసుకొచ్చిన. అలా బండిలో పెట్రోల్లో నీళ్లు వస్తున్నాయి చూడండి, వాటర్ వస్తుంది మొత్తం. మీరు చూసి ఏమైనా వాటర్ కలిసిందేమో, వర్షాలు పడినాయి, ట్యాంకీ చూసుకోండి, ఏమైనా లీక్లు ఉంటాయని చెప్తే మీ 50 రూపాయలు మీరు తీసుకోకుండా 50 రూపాయలు ఇచ్చినారు రాత్రి మాకు అని. అది తీసేద్దాంలే అనుకుంటే బండి రాత్రి కొట్టినాం కదా, చెడిపోయింది. ఇక్కడ పక్కన మెకానిక్ దగ్గర ఇంజన్ ఓపెన్ చేసి పెట్టినారు. అందరు ఆడికి వచ్చే ఇంజన్ చేస్తున్నాడు. 6,000 రూపాయలు అయితే భాష అన్నాడు. 6,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఇవంతా మాట్లాడదామని వచ్చే వరకు ఇంత పంచాయతీ జరుగుతుంది. ఇక్కడ ఎవరితో మాట్లాడాలి, ఇంకా మేము ఎవరికి చెప్పాలి చెప్పు. ఓనరు రాత్రే చెప్పిన 7 గంటలకు చెప్పినా నేను ఓపెన్ చెప్తున్నా అందరికి. ఎవరికి 7 గంటలకు చెప్తే మళ్ళీ 8, 9, 10 తర్వాత ఏ యాప్ అన్నా నేను వాటర్ వస్తుంది ఏ యాప్ అంటే నాకు చెప్తే నువ్వు కూర్చో ఏం బాధలేదు ఏం కాదని పెట్రోల్ తీసుకుని 50 రూపాయలు వెనక్కి ఇచ్చినారు. కానీ బండి పల్సర్ అనేది మేము బాగుంటుంది అనుకుని తొక్కినాం ఫస్టే. అది తెల్లారి వరకు చెడిపోయింది. మెకానిక్ పక్కనే రఫీకు ఓపెన్